మద్యం మత్తులో లేదంటే ఆ మద్యం ఇస్తున్న కిక్లో మందు బాబులకి తన నెత్తిన పడిన బాధుడు తెలియట్లేదా? వాస్తవానికి ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు పెంచాలి అనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దానికి సంబంధించి జీవోనైతే ఇంకా విడుదల చేయలేదు. నిర్ణయం తీసుకున్న వెంటనే మాత్రం మార్కెట్లో ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు అదనంగా, అలాగే బెల్ట్ షాపుల్లో ఇంకో 10 రూపాయలు. ప్రస్తుతం అయితే మాత్రం బెల్ట్ షాపుల్లో తాగే వాళ్ళకి ఒక బాటిల్ మీద 15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. అది మందుబాబులకి తాగే వాళ్ళకి తెలియట్లేదు. ఏదైనా జిఎస్టీ ధరలు తగ్గించిన ఏదైనా తగ్గించినప్పుడు అది తగ్గిన తర్వాత మర్నాడు కానీ మనకు మార్కెట్లో ధరలు తగ్గవు. కానీ పెంచాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అక్కడ మాట చెప్తే చాలు, ఆ జియో రాకముందే ఇక్కడ ఇమీడియట్గా పెరిగిపోతాయి. ఇప్పుడు మద్యం విషయంలో అది లిక్కర్ సిండికేటు చేస్తున్న దోపిడీనా, ప్రభుత్వ పెద్దలకి తెలిసే జరుగుతోందా, ఎంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఒక్కొక్క బాటిల్ మీద మందు రేట్లు ఒకప్పుడు మేము పెంచాం, మేము వస్తే నాణ్యమైన మందు ఇస్తాం ఇవన్నీ చెప్పిన వాళ్ళు, మేమైతే తక్కువ ధరలకు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సడన్గా మద్యం ధరలు పెంచాలనే ఒక నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు అలా నిర్ణయం తీసుకోగానే ఇక్కడ బయట మార్కెట్లో పెంచేశారు. రోజుకి 5 కోట్ల రూపాయల వరకు దోచేస్తున్నారట. మరి ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో? ఇది ఒక రకంగా అనధికారికంగానే జరుగుతుందా లేదంటే ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతుందా? నేను మొన్న ఏదో గుంటూరు సిటీ ఎడిషన్కి సంబంధించింది ఏదో గుంటూరు జిల్లాలో జరిగిందని సాక్షి వాళ్ళు జనరల్ ఎడిషన్లో రాశారు. ఏంటంటే ఏదో పత్తిపాడు దగ్గర ఎక్కడో ఒక చోట షాప్ అతను రేటు పెంచి ఏమయ్య గవర్నమెంట్ పెంచలేదు కదా అంటే పేపర్ క్లిప్పింగ్ సాక్షిదే పెట్టాడు. అక్కడ సాక్షి వాళ్ళు అది ఈనాడు జ్యోతి రాయలేదు, అది వార్త ఇట్లా మందు పెంచిపోతున్నారు అన్నటువంటిది. సాక్షిలో ఇట్లా 10 రూపాయలు పెరగబోతుంది బాటిల్కి అని పెట్టాడు. అది ఎందుకని రాయలేదంటే వాళ్ళు మిగతా వాళ్ళు దీన్ని ఏంటంటే ఏదో మేబీ బార్లకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లిక్కర్కి సంబంధించి డైరెక్ట్గాని కాకుండా ఇండైరెక్ట్గా పెంచుకోవడానికి ఏదో ఇచ్చారు వాళ్ళకి. అంటే 1% వాళ్ళకి ఎక్కువ ఆదాయం మిగిల్చే ప్రయత్నం చేశారట. అలాగంటే ఇప్పటిదాకా అప్పుడేదో 20% అన్నారు కదా ముందు, 20% కాస్త 9% ఇచ్చారు. వాళ్ళందరూ నష్టాలు పాలవుతున్నాం. ఇంకో పక్కన ఎమ్మెల్యేలకి వీళ్ళకి వాటాలు ఇచ్చి మేమే ఆడదేస్తామన్నాక దాన్ని 14కి చేశారు, 5% పెంచారు. ఇప్పుడు అది 15% మార్జిన్ ఇద్దామన్నారు అని. అది ఛార్జీల పెంపు అవ్వదు లెక్క ప్రకారం. ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకుని వీళ్ళకి ఇచ్చే డబ్బులు కమిషన్ అంటే ఇదివరకు 14 రూపాయలు తీసుకుని మిగతా 86 రూపాయలు ఇస్తే ఇప్పుడు 15 రూపాయలు తీసుకుని 85 ఇవ్వాలి లెక్క ప్రకారం. అట్లయితే కనుక రేట్లు పెంచక్కర్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. కానీ సాక్షి అట్లాగే చేయడం వల్ల రేటు పెంచుతున్నారని రాసింది. సాక్షి వార్తను అడ్డు పెట్టుకుని రేట్లు పెంచేస్తున్నట్టున్నారు అన్ని చోట్ల. ఎవరికాడైతే పేపర్లో చూడలేదో సాక్షి వాడే రాశాడు కదా అంటున్నారట. కాబట్టి అది జరుగుతోందేమో. అది ఒక రకంగా వాళ్ళకి మందు బాబులకి భారం సాక్షి మూలంగా వచ్చిందేమో తెలియదు. ఒకటి నాకైతే మందు అలవాట్లేదు, బ్రాండ్ల పేర్లు ఏంటో కూడా తెలియదు నాకు, అందువల్ల నాకు ఐడియా లేదు. కానీ ఒక్కటి మాత్రం తాగుబోతులు కానీ, అంటే తాగుబోతులు అనకూడదేమో, ట్యాక్స్ పేయర్స్, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో తమ ప్రాణాలని పడంగా పెట్టి తమ ఆరోగ్యాల్ని డాక్టర్లకు ఇచ్చి ఆ డాక్టర్లని పోషిస్తూ ఇటు తమ ఆ మందు తాగుతం ద్వారా పన్నుల డబ్బులు కట్టి ప్రజలకి సంక్షేమ పథకాలకి నిర్మాణ కార్యక్రమాలకి సాయం చేస్తున్న, నిరంతరం తమని తాము కరిగించుకుంటూ రాష్ట్రాన్ని తర్వాత డాక్టర్లని పోషిస్తున్నటువంటి త్యాగధనులైనటువంటి మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను అనాథలు చేస్తూ, వాళ్ళ బిడ్డలను అనాథలు చేసి, వాళ్ళ భార్యలను చేస్తూ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నటువంటి ఆ త్యాగధనులు చెప్పాలి నిజంగా ధర పెరిగిందా తగ్గిందా మనకి తెలవదు. అది వాస్తవంగా ఆ మధ్యన మారగాని భరత్ అనుకుంటా రాజమండ్రిలో ఆ ఎక్కువ రేట్లకు సంబంధించి చూపెట్టడం, ఏదో ఎమ్మెల్యేకి వాటా, ఇవన్నీ ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారాలు అయితే బోలెడు. నెంబర్ 1, ప్రతి ఎమ్మెల్యేకి కూడా నెలకి 2 లక్షల రూపాయలు ఒక షాప్కి ఇచ్చేయాల్సిందే. దానికి వారా 30 రూపాయలు 40 రూపాయలు ఎంఆర్పి మీద ఎక్కువ పెంచుకోమంటున్నారు, ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు అన్నటువంటిది. కొంతమంది ఈ వాటాలు అంటే మళ్ళీ ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు ఇట్లాంటివి రాసుకొచ్చారు. ఎక్కువగా రాసుకొచ్చింది సాక్షినే, ఈనాడు జ్యోతి కూడా రాసినాయి కొన్ని. కానీ వీటన్నిటికీ దేనికి క్లారిటీ లేదు. మన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ గురించి ప్రజలు మర్చిపోవడానికి ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తోంది. కాబట్టి మనం దాన్ని గ్యారంటీ చేయలేం, జడ్జ్ చేయలేం.
ఓ తాగుబోతుని అడిగామనుకోండి, ఆడు తాగే బ్రాండ్ వరకు చెప్తాడు. మనం ఒక వైన్ షాప్ దగ్గర కూర్చుని తాగడానికి వచ్చిన వాళ్ళు వివిధ బ్రాండ్ల వాళ్ళు అందరిని అడిగితేనే చెప్పాలి, లేదా వైన్ షాప్ వాడు అని చెప్పాలి. ఇప్పుడు జగన్ టైంలో ఒక బాటిళ్ళకి రేట్లు ఎంత అయితే ఉందో, వీళ్ళు వచ్చిన మొదట్లో మాత్రం చేసిన పని ఏంటంటే మేజర్ ఎక్కువ తాగేటటువంటి బ్రాండ్లన్నిటికీ ఏది ఇంక్లూడింగ్ బాగా బ్రాండ్స్ అన్న వాటికి కూడా 99 రూపాయలకే ఇచ్చేస్తున్నారు, 99 రూపాయలు సాచెట్స్ ఆర్ ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారని చెప్పారు అప్పుడు. మరి ఇప్పుడు చూస్తే అట్లా కనబడట్లేదు. అంటే వాటిని అప్పట్లోనే నేను విన్నటువంటిది అయితే ఒక్కొక్క జిల్లాకు ఊరుకో 2 లక్షలు 3 లక్షలు అయ్యి, అది కూడా ఏంటంటే మెహర్బానీ కోసం. ఇక ఒక షాపుకి ఒక 50 25 ఇచ్చేసేసి అడిగితే గట్టిగా అడిగితే అవి ఇచ్చేటట్టు, మిగతాయి మాత్రం ఈ బాటిల్సే అన్నటువంటి మాట చెప్పారు. కాబట్టి 99 రూపాయలకి మందు దొరుకుతుందో లేదో మందుబాబు చెప్పాలి. అట్లాగే జగన్ టైంలో రేటు కంటే ఎక్కువ ఉందో లేదో మందుబాబులే చెప్పాలి. లేదంటే కనుక జగన్ టైంలో ఇచ్చినటువంటి అదే ఎంఆర్పి రేట్లకు అప్పుడు అమ్మారు మాత్రం కన్ఫామ్. జగన్ టైంలో ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మల. బట్ 2019కి ముందు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మారు, 10 రూపాయలు ఎక్కువ అమ్మారు. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్తున్నారు. అది నిజమా కాదా మనకు తెలియదు. ఇప్పుడు మనం కొని మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకుని అది తీసుకెళ్ళి ఎవడికో దానం చేయడం ఎందుకు? నేను దేన్నైనా దానం చేయడానికి ఒప్పుకుంటాను, కానీ మందు తాగుతాను అన్నోడికి డబ్బులు ఇవ్వను, లేదా మందు కొని ఎవరికి ఇవ్వను. ఇది వాడి జీవితాన్ని మనం నాశనం చేయడం ఎందుకు? మన వలన ఒక నిమిషం ప్రాణం తీసిన దండగే కదా అనుకుంటా నేను. కాబట్టి ఆ మందుకు సంబంధించినటువంటి విషయంలో ఆ రేటు ఎక్కువ అమ్ముతున్నారా లేదా, బాటిల్ మీద ఉన్నటువంటి రేటుకి కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా, ఇది ఇదివరకటి రోజుల్లో అయితే టీవీ ఛానళ్ళకి ఓపిక ఉండేది. హిడెన్ ఆపరేషన్స్ నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు అట్లాంటివి చేసేవాళ్ళు, జమినీలో ఉన్నప్పుడైనా చేయించేవాడిని హిడెన్ ఆపరేషన్. ఇప్పుడు పెద్ద సీక్రెట్ కెమెరాలు కూడా అక్కర్లేదు. సెల్ ఫోన్లో శుభ్రంగా మనం ఇట్లాగే కదా పెట్టుకునే జేబులో పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఆన్లో పెట్టుకుని వెళ్ళిపోతే రికార్డింగ్ ఈజీగా కనబడతాయి. ప్రతి మందు బాబు కూడా తను వెళ్ళి తను బ్రాండ్ అడిగి తీసుకుని ఇదేందయ్యా దీని మీద ఎంఆర్పి ఇంతే ఉంది కదా అని అడిగితే అవతల వాడు సమాధానం చెప్తాడు. అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్థమవుతుంది పబ్లిక్కి. లేదా మనం ఇప్పుడు ఈ డిబేట్ చేస్తున్నాం కదా, ఆ కింద పోస్ట్ చేయమనండి, వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతారు, ఎంత రేటు ఉంది, ఎంఆర్పి ఎంత ఉంది, దానిపైన ఎంత ఉంది, జగన్ టైంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళు చదువుతారు. అది నిజమో కాదో వాళ్ళు చెప్తారు అక్కడే. ఒకవేళ తప్పుడు సమాచారాలు చెప్పినా మిగతా వాళ్ళు కౌంటర్ ఆన్సర్ చేస్తారు, లేదా నిజమైతే దాన్ని కంటిన్యూ చేస్తారు. అప్పుడు నిజాయితీగా నిజానికి తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకైతే మీడియాని నమ్మేవాళ్ళం, మీడియాని మనం కూడా మీడియా వాళ్ళుగా చేసాం. ఇవాళ రోజునైతే నిజమేంటో తెలియనప్పుడు మనం ఆరోపించడం తప్పు. అవును. కానీ ఒకటి సార్, సిండికేట్ డిమాండ్ చేయడం వల్లే ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, జీవో ఇంకా విడుదలైందా లేదా అని ఒకటి, ముందే పెంచాలని నిర్ణయం అయితే తీసుకుందా? సిండికేట్లు ఈ గోలగోళ లేదండి. ప్రభుత్వం తను చేసిన తప్పుని ఇంకా సరిదిద్దుకోలేదు. 20% మార్జిన్ ఇస్తానని పిలిచింది అందరినీ. 50 లక్షలు 70 లక్షలు 80 లక్షలు వసూలు చేసింది. నువ్వు మాట మీద నిలబడాలి కదా. ఒక ప్రభుత్వమే మాట తప్పితే ఎట్లాగా? 20% అని ప్రభుత్వమే చెప్పింది కదా. చెప్పి తర్వాత 9% ఏంది, తర్వాత 15%, 14% ఏంది, 15% ఏంది, అది మోసం చేసినట్టే కదా. నెంబర్ 1. రెండోది మంత్రులకి ఎమ్మెల్యేలకు వాటాలేంది, అది అనధికారిక దోపిడీ. మూడోది ఎక్సైజ్ వాళ్ళకి ఏదేదో సామెత ఉంది కదా, దూడ గట్టును ఆవు గట్టును మేస్తే దూడ చేలో మీద. ఇప్పుడు అట్లాగా వీళ్ళు కూడా తినేస్తున్నారేమో. ఇప్పుడు బెల్ట్ షాపులు మొన్న మధ్యన బార్లకు సంబంధించి చివరికి వాళ్ళు ఎవరో మద్యం ఎక్సైజ్ అధికారులే, అంటే ఏ బార్లో అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవట్లేదో దాన్ని ఎక్సైజ్ అధికారులే బెనామీలతో చేపించారని కూడా వార్తలు జ్యోతినో సాక్షినో రాసింది, పేరు గుర్తులేదు కానీ నాకు. కాబట్టి జరిగిపోతా ఉంది. ఒకటి, లిక్కర్ తాగేవాడి ఫీలింగ్ అన్నటువంటిది ఆ క్షణంలో రెచ్చగొట్టి మాత్రం సక్సెస్ అయ్యారు. ప్రతి తాగుబోతు జగన్కి వ్యతిరేకంగా ఓటేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కనుక వీళ్ళు వేధిచ్చారనుకోండి, ఏమన్నా మేబీ ఇప్పుడంతా తాగే అట్లాగా తినేసి దోచుకోమని చెప్పి లాస్ట్ 6 నెలల్లో ఏమైనా తగ్గిస్తారేమో. బట్ 6 నెలల్లో వీళ్ళు తగ్గించినా ఆ దోచుకునే వాళ్ళు తగ్గించరు. అప్పుడు మునిగేది మునుగుతుంది. కాబట్టి అది తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. కానీ ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పింది అంతా క్వైట్ ఆపోజిట్ ఏమో, మేము వస్తే నాణ్యమైన మందు నిజాయితీగా ఉన్నారు వాళ్ళు చెప్పండి, ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో ఏది నిజాయితీతో వాళ్ళు అమలు చేశారు? సంక్షేమ పథకాలన్నీ 100 రోజుల్లోపు ఇస్తామన్నారు, సూపర్ 6. ఏడాది మొదటి ఏడాది అసలు మర్చిపోయారు. జనం గుర్తు చేస్తారని చివరిలో గ్యాస్ బండ్ ఇచ్చారు. ఫస్ట్ ఏడాది మొత్తం మీద గ్యాస్ బండ్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఏమైపోయిందో తెలియదు. అట్లాగే వాలంటీర్లకు 10,000 జీతం ఏమైపోయింది?
మహిళలకి 1500 ఎక్కడికి పోయింది, అసలు స్టిల్ వాలంటీర్లే ఇవాళకి లేరు కదా, ఇంక జీతం ఏముంది. స్టిల్ ఇవాళకి లేరు. సచివాలయాలు అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు, వాళ్ళని మిగతా శాఖలతో అనుసంధానం చేస్తామన్నారు, నానా తిప్పలు పెడుతున్నారు. దేని మీద మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు? ఉమ్, మాట తప్పడం మడమ తిప్పడం అన్నటువంటిది జగన్ అన్నారు. కొన్ని అతను మంచి నిలబెట్టుకున్నాడు, ఒకటి రెండు విషయాల్లో తిప్పాడు. వీళ్ళు అసలు మాట నిలబెట్టుకోవడం అనేటటువంటిది ప్రమాదం. అదేదో మనకు గనక సిగరెట్ స్మోక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు వీళ్ళ నినాదం ఏంటి అంటే ఎష్యూరెన్సెస్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టు అనమాట. అది కానీ ఒకటి సార్, ఇప్పుడు దాదాపు రోజుకి 5 కోట్లు వస్తుందంట ఈ 10 రూపాయలు పెంచడం వల్ల. ఇవన్నీ సిండికేట్ వాళ్ళు పై వరకు లంచాలు ఇచ్చుకోవడానికా, లేదంటే సిండికేట్కి ఇంతకుముందు వీళ్ళు ఇస్తానన్న పర్సంటేజ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆ భర్తీ ఏమన్నా ఫిల్ చేసుకుంటున్నారు? అట్లేముండదండి. ఇప్పుడు ఎవరి లెక్క అలదే. సిండికేట్ లెక్క సిండికేట్ అంటే ఎక్సైజ్ 100 షాపులు కలిపి ఒకటి. ఈ సిండికేట్గా తినడం అంటే షాపులో తిన్నట్టే, తప్పేం కాదు. సిండికేట్ వాళ్ళు రాజకీయ నాయకుడికి ఎక్సైజ్ వాళ్ళకి ఎత్తేనే దోపిడీకి గురైనట్టు. అంటే లంచాలు డైరెక్ట్ షాప్ నుంచి వెళ్ళవు కదా, సిండికేట్ నుంచే కదా. అనేది షాప్ దగ్గర నుంచి సిండికేట్ వసూలు చేస్తుంది, సిండికేట్ ఇస్తుంది అందరికి. అది లెక్క. అంటే మొన్న రాజమండ్రిలో మీరు ఇందాక అన్నట్టు మార్గాన్ని భరత్ అక్కడ ఆడియో లీక్ అయినాయి కదా, అందులో మొత్తం అంతా ఇదే వ్యవహారం. వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఎంత పెంచుకోవాలి. అంటే ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహణ అనేది ఇలాగే ఉంటుందా? గతంలో అంటే జగన్ అంటే ప్రభుత్వం నిర్వహించింది, తెలియందే ఉంది దాంట్లో. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు పోతే ఇది అలవాటు అనుకుంటారు. ఇప్పుడు నిన్న కోడి పందాలకు సంబంధించి నున్న దగ్గర ఎక్కడో ఎవడో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలని. అవును. ఇంకోటి పేపర్లోనేమో ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తినేస్తున్నారని రాశారు, ఇప్పుడు మరి టీడీపీ నాయకులు తింటలేదు. ఈ దరిద్రం ఏంటంటే మన దగ్గర జర్నలిజం చచ్చిపోయింది, నీతి చచ్చిపోయింది. నీతి అంటే ఏంటంటే మావాడు దోచుకోవాలి, ఎదురోడు దోచుకోకూడదని మాత్రమే ఉంటుంది అంతే. ఒక రకంగా ఇప్పుడు ఓపెన్ అయిపోయిందేమో సార్, స్వేచ్ఛగా అమ్ముకొని స్వేచ్ఛగా డబ్బులు తింటున్నారేమో ఇప్పుడు. ఏ తప్పు అయినా స్వేచ్ఛగా చేసుకో, దబాయించి మాట్లాడు, అది ఇప్పుడు పాలసీ. తప్పు దర్జాగా చేయి, దబాయించి మాట్లాడు, అది తప్పేంటని ప్రశ్నించు. అంటే మందుబాబులు ఇవన్నీ పట్టించుకోరా సార్? లేదంటే ఇప్పుడు పట్టించుకున్నా ఏం చేయలేరు కాబట్టి 10 రూపాయలు పెరిగినా సైలెంట్గా ఇచ్చి తాగేస్తారండి. ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటారంతే. అంటే మామూలుగా మనకి ఎలక్షన్స్ అప్పటికి, అందుకనే ఆ టైంకి ఒక 6 నెలల ముందు నుంచి ఒక చక్కటి స్ట్రాటజీ చేస్తారన్నమాట. చంద్రబాబు గారికి ఎమ్మెల్యేలు చెప్పారు, అయ్యా మేము మా పేర్లు చెప్తున్నారు, మేమేం తింటలేదయ్యా, అసలు ఎక్సైజ్ అధికారులు కూడా తింటలేదయ్యా, దీని వెనకాల వైసీపీ గుడిపుటాని ఉందని తెలిసింది, వైసీపీ ఇన్ఛార్జీలే తిన్నారంట అంటారు. దానికి అనుగుణంగా ఈనాడు జ్యోతి సాక్షి అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా, పాపం చంద్రబాబు గారిని మోసం చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా మోసం చేసి వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్లే తిన్నారన్నటువంటి విషయం తెలిసి దీని మీద సిఐడి దర్యాప్తుకి ఆదేశించారని 2 చోట్ల 3 చోట్ల వైసీపీ వాళ్ళని ఒకళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసి చూపెట్టేసేసి వాళ్ళు తిన్నారని చెప్పేసి ఆ పైన దీన్ని ఆపేశారు అని చెప్పేసి రేటు తగ్గించాను. ఇప్పుడు కనుక మొన్న రేట్లు ఎక్కువ వసూలు చేసి కరెంటు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేరా అని చెప్తే అది ఇచ్చేసి నేను ఇచ్చానని చెప్తున్నది చూడండి, రేపు పొద్దున అట్లా చేస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్ మీద ఒక 50 రూపాయలు పెంచింది అనుకోండి, కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ గుద్దుబండి అని చెప్పి ఒక సిలిండర్ పట్టుకొని వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయడం ఇవన్నీ ఉంటాయి. పెట్రోల్ ధరలు పెరిగినా, నిత్యావసరాల ధరలు పెరిగినా సరే. కానీ మందు ధర పెరిగితే మాత్రం అసలు ఎవరు మాట్లాడరేంటి సార్, చాలా సైలెంట్గా ఉంటారు. ఇదివరకు మద్యం ధరకు కూడా పెద్ద రచ్చ నడిచేదండి. అయితే ఇప్పుడు మద్యం ధరలకు సంబంధించి కమ్యూనిస్టులు పాప విశాలాంధ్ర ప్రజాశక్తి పేపర్లకి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం బిగిన్ చేశారు, వాళ్ళకి గవర్నమెంట్ వర్క్స్ ఇవ్వడం బిగిన్ చేశారు. దాంతో సిపిఐ సిపిఎం అప్పుడప్పుడు మొక్కుబడిగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాయి ప్రభుత్వం మీద జాలి తెలిసి, ఇది బాగోదు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, లేదు మేము తెలుగుదేశం టీం కాదని చెప్పడం కోసం అంతే. రోడ్డెక్కి ఉద్యమాలు లేకపోతే ఇలాంటి సమాచారాలు వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. సైలెంట్గా ఉంటున్నారు అంటే విషయం అదే అనమాట, అంత మించేం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి మందు బాబుల నెత్తిన ఒక పిడిగ ఇదే పడింది. బాటిల్ మీద 10 రూపాయలు పెంచేశారంట ఆల్రెడీ మార్కెట్లో. ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయకముందే పెంచి దోపిడీ చేస్తున్నారు అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్. కానీ ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసా, లేదంటే సిండికేట్లు నడుపుతున్న వ్యవహారమా? రేపొద్దున జీవో వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్గా ఇంకో 10 రూపాయలు పెంచితే బాటిల్ మీద 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుందనేది మరొక వాదన. మరి దీనికి ఎవరు తెరదించుతారు, ఇందులో వాస్తవం ఎంతనే చూడాలి.